వెల్కమ్ టు పల్లవి టీవీ. విజయ్ విజిలేస్తే తమిళనాడు మొత్తం షేక్ అయిపోయింది. ఓ బామ్మ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళనాడులో విజయ్ వేవ్ ఎంత సీక్రెట్ గా చాప కింద నీరులాగా ప్రతి ఒక్కరికి చేరింది అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వీడియో చూస్తున్నాం కదా, అంటే ఓటు ఎవరికి వేసావని అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి ఆ ముసలావిడను పెద్దావిడను అడిగితే విజయ్కి వేశాను అని విజిల్ వేస్తూ ఉత్సాహంగా చెప్పింది. ఫస్ట్ గుసగుసలాడుతున్నట్టు చెప్పింది, ఆ తర్వాత అది ఎవరికి చెప్పొద్దు అని సైగ చేసింది, ఆ తర్వాత విజిల్ ఊదినట్టు సైగ చేసి మరీ చెప్పింది. అంటే విజయ్ క్రేజ్, విజయ్ మానియా, విజయ్ వేవ్, ఏకంగా విజయ్ ట్రెండ్ ఎట్లా చెప్పినా కూడా తమిళనాడులో విజయ్ ఫీవర్ ఎట్లా ఉంది అనేది చెప్పేందుకు ఈ ఒక్క వీడియో చాలు. హీరో డైలాగులకి యూత్ విజిల్స్ వేస్తారు. ఓటు ఓటు యాருக்கு போட்டிய விஜய்க்கா போட்டிலா என்ன சின்னம் சரி சரி சரி. హీరోల డైలాగులకి యూత్ అంతా విజిల్స్ వేస్తారు. వాళ్ళ మేనరిజమ్స్కి అమ్మాయిలు కూడా ఫిదా అవుతూ ఉంటారు. హీరో స్టైల్ని చిన్న పిల్లలు ఫాలో అవుతుంటారు. కానీ ఒక పండు వయసులో ఉన్న ఈ వృద్ధురాలు ఇక్కడ విజిల్ వేస్తూ విజయ్ విజయ్ అని చెప్తూ ఉండటం అయితే వీడియోలో మనం చూసినాం కదా. అంటే ఈ విషయం ఎవరికి చెప్పకు అని కూడా ఆమె చెప్పటం అయితే నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. ఓటు ఎవరికి వేశాము అనేది బయటకు చెప్పొద్దు. ఈ బామ్మ అందుకే ఆ విషయం తెలిసే గుసగుసలాడుతున్నట్లు చెప్పింది. మళ్ళీ ఆ పాయింట్ మీదనే ఇంకెవరికి చెప్పకు అని కూడా చెప్తుంది. అంటే ఆమె అభిమానాన్ని అభినందించాలి, నిజానికి ఆమెకున్న తెలివితేటల్ని. అంటే ఈ ఓటు వేసిన విషయం ఎవరికి చెప్పొద్దు అనేంతవరకైతే ఈ పండు ముసలికి తెలుసు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే అన్ని వయసుల వారిని విజయ్ తన మాటలతో ఎట్లా ఆకట్టుకున్నారు అని దానికి ఈ వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది నాకైతే. గెలిచింది 108 సీట్లు అయినప్పటికీ చాలా చోట్ల కూడా సెకండ్ లీడ్లో ఉన్నది విజయ్ పార్టీనే. ఈ బామ్మ లాంటి అభిమానులు 35% మంది తమిళ ఓటర్లు ఇప్పుడు విజయ్ వెంట ఉన్నారు. అందుకే పార్టీలు కాదని మెజారిటీని కట్టబెట్టేందుకు వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. మొత్తానికి ఫ్యాన్స్ ఒక కోరిక కోరుతున్నారు. సీఎంగా ప్రమాణం చేశాక విజయ్ ఒక్కసారి ఈ బామ్మను కలవాలి. వారి కోరిక నెరవేరుతుందా లేదో చూడాలి. మరి నిజంగా కలిస్తే గనక ఈ బామ్మ ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ అవుతుంది.